ఈరోజు ధ్యానం కొరకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35. మాథ్యూస్ గాస్పల్ 18th chapter 21 to 35. There are 15 verses. No matter, we'll read it. So then Peter came to him and asked, Lord, how often should I forgive someone who sins against me? 7 times. No, Jesus replied, 70 times 7. For this reason, the kingdom of heaven can be compared to a king who decided to bring his accounts up to date with servants who had borrowed money from him. In the process, one of his debtors was brought in who owed him millions of dollars. He couldn't pay, so the king ordered that he, his wife, his children, and everything he had be sold to pay the debt. But the man fell down before the king and begged him, "Oh, sir, be patient with me and I will pay it all." Then the king was filled with pity for him and he released him and forgave his debt. But when the man left the king, he went to a fellow servant who owed him a few $1,000s. He grabbed him by the throat and demanded instant payment. His fellow servant fell down before him and begged for a little more time. "Be patient and I will pay it," he pleaded, but his creditor wouldn't wait. He had the man arrested and jailed until the debt could be paid in full. When some of the other servants saw this, they were very upset. They went to the king and told him what had happened. Then the king called in the man and he had forgiven and said, "You evil servant, I forgave you that tremendous debt because you pleaded with me. Shouldn't you have mercy on your fellow servant just as I had mercy on you?" Then the angry king sent the man to prison until he had paid every penny. That's what my heavenly Father will do to you if you refuse to forgive your brothers and sisters in your heart. Thank you. పరిశుద్ధమైన దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, మరొకసారి చెల్లించుకుంటున్నాం. ఈ చదవబడిన ప్యాసేజ్ పరిశుద్ధాత్మ జ్ఞానంతో మమ్మల్ని చక్కగా నడిపించి వివరించి తండ్రి మేము ధ్యానం చేసి మా జీవితాల్లో చక్కగా నడుచుటకు మీ కృప చూపి సహాయం చేయమని మీరే పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. టుడేస్ ప్యాసేజ్లో మనము కొంచెం లెంగ్తీ, ఎందుకంటే కంప్లీట్ ఆ నెరేషన్ అనేది మనకు అర్థం కావాలి, కంప్లీట్ ఆ మ్యాటర్ అంతా అర్థం కావాలని చదువుకున్నాం. ధ్యానం చేద్దాం. పీటరు ఫర్గివ్నెస్ గురించి మనం ఎన్నిసార్లు ఒకరిని క్షమించాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు 77 సార్లు అన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ us? థింక్ ప్రాక్టికల్లీ, కెన్ వి డూ ఇట్? ఓకే, మనము పోయిన వారంలో దిస్ మైండ్ ఆఫ్ క్రైస్ట్, మనము క్రీస్తు కలిగిన ఈ మనస్సు, ఆ మనసులో ప్రేమ ఉంది, క్షమాగుణం ఉంది, ఓర్పు ఉంది, ఎన్నో సహనం ఉంది, ఎన్నో ఉన్నాయి ఆయన మనసులో. తగ్గింపు ఉంది, హ్యూమిలిటీ ఉంది. ఇది కూడా ఒక గుణము, ఫర్గివ్నెస్, క్షమించే గుణం. క్రీస్తు కలిగిన ఆ మనసులో ఆ క్షమించే గుణం ఈరోజు మనము క్లుప్త ధ్యానం చేద్దాం. అబౌట్ సమ్ 20 minutes to half an hour. ఈ ఫర్గివ్నెస్ అనేది క్రీస్తు పేతురు అడిగినాడు, శిష్యుడు, చాలా ప్రాముఖ్యమైనది. పీటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పీటర్, జాన్ అండ్ జేమ్స్.
దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ డిసైపల్స్. ఆల్వేస్ దే యూస్ టు గో. యేసు వెంబడి వెళ్ళే శిష్యుల్లో ప్రధాన. పేతురుకు అన్ని డౌట్లు ఉన్నాయి, థామస్కే కాదు పేతురు కూడా అడిగాడు. అయితే 77 సార్లు అన్నాడు. 77 టైమ్స్ మనము క్షమించాలి. క్షమించడం అంటే ఏమిటి యాక్చువల్గా? వాట్ ఈస్ ద ఫర్గివ్నెస్? టు వేవ్ ఆఫ్ సమ్ నెగటివ్ ఫీలింగ్ when it is, or when somebody hurts, to leave him, to have the mercy and leave him, not to desire for the punishment of, rather retribution. మన వైపు ఎవరైనా తప్పు చేస్తే, మనకు హాని చేస్తే, బాధ కలిగిస్తే క్షమించటము, వదిలిపెట్టడమే క్షమాపణ అంటే. వదిలిపెట్టి వెళ్ళు. లేదు, నువ్వు నన్ను ఎట్లా తప్పు చేసినావు, నేను క్షమించాలి అనేది ప్రతీకార చర్య. సో నమ్మిన బిడ్డలకు లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఈ క్షమాపణ ఎన్నిసార్లు చేయాలంటే 77 సార్లు చేయాలా అంటున్నాడు. చూద్దాం 77 సార్లు హౌ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. ఇది క్షమించే గుణం అనేది మన వైపు తప్పు చేసినప్పుడు వారిని విడిచిపెట్టడం, క్షమించడం అంటే అంతేం లేదు. కానీ ఈ క్షమాగుణం అనేది బైబిల్లో మనం చూస్తే పేగన్స్, జెంటైల్స్, అన్యులు, యేసుప్రభుని ఎరుగని వారు, యూదులు కానివారు ఆ రోజుల్లో వాళ్ళు ఈ క్షమించే గుణం అనేది వాళ్ళలో లేదు. ఎవరైనా తప్పు చేస్తే ఎంటంబడి ప్రతీకారం, ఏం రా కళ్ళు పైకి ఎక్కినాయా, ఏం ఎట్లా అని ఎంటంబడి వాని మీద దురుసుగా వెళ్ళి ప్రవర్తించి వాడిని దూషించడము, కొట్టడము అనేది ఇది సామాన్యంగా అన్యులు చేసే పద్ధతి. మరి పాత నిబంధన గ్రంథంలో ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని ప్రజలు ఎలా ఉన్నారు, మోషే, ఇశ్రాయేలు జనాంగాలు కానీ వాళ్ళలో కానీ ఏ విధంగా వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళలో కూడా ఇలాంటి తనం ఉన్నదా? ఇలాంటి ప్రతీకార చర్య కొన్ని సంఘటనల్లో, కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. ప్రతీకార చర్య, సమ్ ఇన్సిడెంట్ దే ఇస్ టు రిట్రిబ్యూట్ అండ్ టేక్ ద రివెంజ్. మనం ఒక సంఘటన మనం చూస్తే యేసేపు అన్నదమ్ములు, ద జోసెఫ్ బ్రదర్స్ హూ హ్యావ్ పుట్ హిమ్ ఇన్ ద పిట్, సోల్డ్ హిమ్ టు ఈజిప్ట్. ఒక గుంతలో పడేసి అసూయతో అన్నదమ్ములు ఐగుప్తుకు అతన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత యేసేపు అక్కడ ఒక మంచి పొజిషన్కి, ఒక మంచి ప్రధానమంత్రి, ఫరో తర్వాత అధికారి అయి ఒక రాజుగా ఉన్న సమయంలో వీరందరూ వెళ్ళారు. కరువులో వాళ్ళను ఆశ్రయించాడు, చేశాడు. ఇవన్నీ చేసి తిరిగి తండ్రి అయిన యాకోబు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళందరూ కలిసి ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ మీరు చాప్టర్ 50లో తర్వాత చదువుకోండి. 50లో, జెనిసిస్ చాప్టర్ 50లో తండ్రి చనిపోయిన తర్వాత ఇన్ని రోజులు తండ్రిని బట్టి యాకోబు, యేసేపు మనల్ని బాగా చూసుకున్నాడు, ఇప్పుడు మనం తండ్రి చనిపోయాడు, మన పట్ల ఇంకా ఆయన ప్రతీకారం చేస్తాడు, మనల్ని చూడడు అని వాళ్ళందరూ కలిసి యేసేపు దగ్గరికి వెళ్ళి, మా తండ్రి చెప్పాడు నువ్వు మమ్మల్ని క్షమించాలని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు యేసేపు ఏడుస్తాడు. యేసేపు, అన్నలారా మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇదంతా దేవుని చిత్తం, ఇది దేవుని సంకల్పం. మిమ్మల్ని నేను బ్రతికినంత వరకు పోషిస్తాను, నిన్ను చూసుకుంటాను, మీ పట్ల నాకు ఎలాంటి ప్రతీకార చర్య ఉండదు అని చాప్టర్ 50లో యేసేపు అన్న మాటలు మనం 50-70లో ఉంటాం. ఇది ఒక సందర్భం. మరొక సందర్భంలో దావీదు తన జీవితంలో పెద్ద తప్పు చేస్తాడు. యూరియా అని ఒక సైనికుని యొక్క భార్యతో వ్యభిచారం చేసి యుద్ధంలో చంపించినప్పుడు అప్పుడు ఎలాంటి శిక్ష వేయాలా? దేవునికి చాలా కోపం వస్తుంది. దేవుని సన్నిధిలో వేడుకుంటాడు, దేవా నేను చేసింది చాలా తప్పే, ఇదిగో నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. సామ్ 32:51లో ఈ పదాలు ఉన్నాయి. ఒప్పుకుంటాడు, నేను కప్పు కనుక ఒప్పుకుంటుంది అంటాడు. యు రీడ్ ఇట్ ఇన్ ప్రావర్బ్ 28:13. మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పట్ల ఎలా చేస్తాడు? ప్రావర్బ్ 28:13.
People who cover over their sins will not prosper, but if they confess and forsake them, they will receive mercy. ఇఫ్ యు హైడ్, కన్ఫెస్ ఒకటి, ఒప్పుకోవడము నేను చేసింది తప్పే, ఒప్పుకోవడము, విడిచిపెట్టడము, ఫర్సేక్ రెండు చేయాలి. ఒప్పుకున్నా అని మళ్ళీ చేస్తా పోవడం కాదు. ఇట్ ఈస్ నాట్ ద వన్. యూ హ్యావ్ టు ఫర్సేక్ అండ్ కన్ఫెస్ అండ్ ఫర్సేక్, యూ విల్ హ్యావ్ ద మర్సీ. దేవుడు కరుణించాడు, అయినా కానీ ఆయనకు పనిష్మెంట్ ఒక పాఠం నేర్పాడు. మీరు 2 శామ్యూయల్లో చదివితే, 2 శామ్యూయల్ 12th చాప్టర్లో చదివితే ఈ సంఘటనలు అన్నీ ఉన్నాయి. సంఘటనలన్నీ ఆయన చేసిన పాపము, ఒప్పుకోవడము ఇవన్నీ కూడా తన జీవితంలో చేస్తే, అయినప్పటికీ తనకు పుట్టిన ఒక కుమారుని చంపుతాడు. దేవుడు చంపుతాడు. చంపి చాలా బాధపడి అప్పుడు ప్రార్థన చేస్తాడు, నువ్వు చేసింది న్యాయమే. అంటే గివింగ్ ఏ లిటిల్ పనిష్మెంట్ అండ్ ఫర్ గివింగ్ హిమ్. ఇక్కడ ఒక సంఘటన మనం ఏం చేస్తున్నాము, క్షమించాలి. దేవుడు క్షమించి ఒక చిన్న పాఠము, తప్పు చేసినందుకు శిక్ష విధించి పాఠం ఇచ్చి నేర్పాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో మనము చూసాం. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రజలు. మరి న్యూ టెస్టిమెంట్లో మనము అంటే మనము క్రీస్తు కాలంలో, క్రీస్తును జీవించిన కాలంలో మనం ఈ రోజుల్లో అంటే ప్రస్తుత రోజుల్లో ఎలాంటి ఈ క్షమాగుణం అనేది ఎలా మనము ఏ సందర్భంలో ఎవరిని ఎందుకు క్షమించాలి, టు హూమ్ అండ్ వాట్ కండిషన్స్ వీ షుడ్ ఫర్గివ్. యేసుక్రీస్తు ముందు ఈ చెప్పే ముందు పేతురుకి ఏమన్నాడు? పేతురుతో 77 సార్లు అన్నాడు. తన జీవితంలో ఎన్నో, యేసుప్రభు తను జీవించిన కాలంలో ఎన్నో చేశాడు. మార్క్స్ వార్త ఈ 2వ అధ్యాయంలో ఆయన ఒక ఇంటిలో బోధిస్తున్నప్పుడు క్రౌడ్ అంతా ఫుల్గా ఉంటుంది. ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక పేషెంట్ ఏం చేస్తారంటే 4 మంచం మీద తీసుకొని పోతే సందులు పోయేందుకు, లోపలికి పోయేందుకు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి. కపెర్నహూములో ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు అప్పుడు 4 మనుషులు ఒక మంచం మీద ఒక పక్షవాయువు గల వారిని తీసుకొని వచ్చి పైనుంచి కప్పు ఆ పెంకులు, ఆ టైల్స్, దే విల్ రిమూవ్ ద టైల్స్ అండ్ పుట్ ఆ చార్పాయన తీస్తే అప్పుడు యేసుప్రభు అంటాడు, మీ విశ్వాసం ఎంత గొప్పది అని ఆ పక్షవాయువు కలిగినటువంటి పక్షవాతం కలిగినటువంటి ఆ పేషెంట్ను క్షమించి, ఇది పాపములు క్షమించబడ్డాయి, లేయి అని చెప్పే సంఘటన మనం చూస్తాము. అయితే అప్పుడు అక్కడున్న పరిసయ్యులు, కొందరు శాస్త్రం ఏమిటి, ఎవరు ఈయన పాపాలు క్షమించేది ఒక దేవుడే కదా, ఈయనెవరు పాపాలు క్షమించేందుకు అని అన్నప్పుడు, మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారం ఉంది అని చెప్పబడిన మాటలు మార్క్స్ వార్త, మార్క్ గాస్పల్ చాప్టర్ 2, యు రీడ్ ఇట్. Seven and 10. What? This is blasphemy. Who but God can forgive this? Jesus knew that they were discussing among themselves, so he said to them, why do you think this is blasphemy? Is it easier to say to the paralyzed man, your sins are forgiven, or get up, pick up your mat and walk? I will prove that I, the Son of Man, have the authority on earth to forgive sins. Then Jesus turned to the paralyzed man and said, stand up, take your mat and go on home, because you are healed. 10th verse. I will prove that I, the Son of Man, have authority on the earth to forgive sins. I have Son of Man have the authority to forgive the sin. దేవునికి కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు పాపములు క్షమించే అధికారం ఉన్నది. Your high school certificate who will give? Who has the authority to give? It is the principal, headmaster of the school. Principal of the school has the authority. Can collector give? Can MP give? He may be a bigger man. Can they give? No, they cannot give. He is the only authority who is authorized. Headmaster or the principal of the school is authorized. There are certain authority given. యేసు ప్రభువు కూడా పాపాలు క్షమించే అధికారం మరి ఎవ్వరికీ లేదు. ఎంత గొప్ప వాళ్ళైనా కానీ యేసు ప్రభువుకు ఈజ్ ద అథారిటీ టు ఫర్గివ్ ద సిన్. ఇది మనం ఇంకొక సంఘటన చూస్తే లూకాసు వార్త 7వ అధ్యాయంలో, ఐ విల్ జస్ట్ నరేట్ అన్నమాట, మనం
ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదములు పడి ఎంట్రుకలతో తుడిచి పాదములు తుడుస్తూ కన్నీటితో తుడిచినప్పుడు, అమ్మా వెళ్ళు, నీ పాపములు క్షమింపబడ్డాయి, నువ్వు సమాధానం. అక్కడ కూడా పేతురు అంటాడు అన్నమాట. పేతురు, నేను ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చినా నువ్వు ఇట్లా నన్ను చెంబుతో నీళ్ళు ఇవ్వలేదు కాలు గడుక్కునేందుకు, నన్ను ఇట్లా నువ్వు ఆతిథ్యం ఇవ్వలేదు. చూడు ఈ స్త్రీ ఎంత, ఈమె చాలా పాపములు చేసింది. అయితే అమితంగా పాపాలు చేసినప్పటికీ ఆమె యొక్క పాపములు క్షమింపబడ్డాయి అని మరొక సంఘటనలో ఏ సిన్ఫుల్ ఉమన్ హెస్ బీన్ ఫర్గివెన్. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ సంఘటన ఉంది. అలాగే మరొక సంఘటన యేసు ప్రభు, ఐఎమ్ గివింగ్ యూ ఎ ఫ్యూ ఇన్సిడెంట్స్ అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే ఒక వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి అందరూ ఈమె మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి ఈమెను చంపాలి అని వారందరూ తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటాడో, ఏమి ఇది మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడింది, ఒక వ్యభిచారం పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలంటే ఈయన ఏం చెప్తాడో అని ఆయన టెస్ట్ చేసేందుకు వాళ్ళు తీసుకొని వచ్చి ఆయన దగ్గరగా వస్తారు. విడిచిపెట్టండి, నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించడం లేదంటారు. కొట్టండి అంటే ఈయనలో మరి ఏముంది, ఇంకా మరి ఏముంది, ఈయన ఏమి మరి మనల్ని ఎలా సేవ చేస్తాడు అనేటువంటి ఒక ఆ 2 అనుమానాలను తీర్చుకునేందుకు ఆయన ఒక టెస్ట్ చేసేందుకు తీసుకున్నప్పుడు అప్పుడు యేసుప్రభు అంటాడు, నిజమే మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది అలా చంపాలని. అయితే మీలో పాపము లేని వాడు ఎవడో, మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు వచ్చి ద ఫస్ట్ స్టోన్ షుడ్ బి ఫెల్ట్ అని అప్పుడు చెప్తాడు. మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మాత్రమే ఆమె మీద రాయి చంపేందుకు అధికారం ఉంది అని చెప్పేసినప్పుడు అప్పుడు అందరూ వాళ్ళు పరీక్షించుకొని ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆయన నేల మీద రాస్తూ ఉంటాడు అన్నమాట. ధర్మశాస్త్రము రాతి మీద రాసినటువంటి ధర్మశాస్త్రము, తర్వాత నేల మీద రాసిన ఒక దుమ్ములో రాసినటువంటి అవి తుడిచివేయబడుటకు ఆస్కారం ఉంది. మన పాపాలను క్షమించుటకు యేసుప్రభు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయకు, నోట్ డౌన్, డోంట్ డూ దట్ సిన్ అగైన్, గో, ఐఎమ్ నాట్ పనిషింగ్ యూ బట్ డోంట్ డూ దట్ సిన్. ఇది మరొక ఇన్సిడెంట్ చూస్తున్నాను. ఇంకొక ఇన్సిడెంట్, యేసు ప్రభువును సిలువ వేయండి. దట్ వీ కెన్ రీడ్ ఇట్. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఇట్ ఇస్ ఎ వెల్ నోన్ sayings, one of the sayings on the cross. Luke 23:34. Jesus said, Father, forgive them, for they don't know what they are doing. And the soldiers gambled for his footsteps. ఫాదర్, తండ్రి వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ దే డోంట్ నో దే ఆర్ గోయింగ్ టు కిల్ ఏ మెస్సయా, ఏ సేవియర్, రక్షకుడు. వీరి నిమిత్తమై తన కొరకు వచ్చినట్టు ఒక రక్షకుని చంపుతున్నామే అనేటువంటి ఒక జ్ఞానం వాళ్ళకి లేదు కాబట్టి వారు ఈ తప్పులని చేస్తారు. దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వారు చేస్తున్నది ఎంతవరకు అది మంచిదో చెడో వారి గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు కాబట్టి వారిని క్షమించుకొని, ఇలా సో మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. యేసు ప్రభు క్షమించినటువంటి ఒక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అయితే మనము ఎలా క్షమించాలి? యేసు ప్రభు క్షమించడాన్ని మనము ప్రతి ఒక్కరిని అడ్డం వచ్చిన అన్ని కూడా క్షమించాల్సిందేనా? ఏమన్నంటే వాళ్ళని క్షమించవలసిందే. మనం వారి గురించి ఏమో ఆలోచించవలసిన, ఇది క్షమించవలసిన కండిషనా కాదా అనేటువంటి ఒక ఆలోచన మనకు ఆలోచిస్తే అప్పుడు ఏంటంటే ఈ క్షమించడం అనేది కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎలా యేసుప్రభు అయితే ఆయన దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క హృదయం ఉంది కాబట్టి ఆ హృదయంలో సమస్తమును ఆయన క్షమించేటువంటి యొక్క ఆ గుణం ఉంది. కానీ మనుషుల్లో మనము అలాంటి గుణం ఉన్నామా? సపోజ్ ఒకడు నీకు హాని చేశాడు. నంబర్ 1, హాని చేసిన తర్వాత ఆ హాని చేసిన వ్యక్తి నిన్ను క్షమించమని అడుగుతున్నాడా? వాడు రియలైజ్ అవుతున్నాడా? వాడు పశ్చాత్తాపడుతున్నాడా వాడు చేసిన తప్పు అని? లేక నువ్వు
వాడు ఎలాంటి స్థితిలో ఉన్నా వాడిని క్షమించాలా. రీడ్ లూక్ 17:4. లూక్ 17:4 చూడండి. Even if he wrongs you 7 times a day, and each time turns again and asks forgiveness, forgive him. ఈచ్ టైమ్ ఇఫ్ హీ ఆస్క్స్. ఇప్పుడు సడన్ గా నేను వచ్చి గుద్దాడు, నువ్వు నడుస్తున్నవాడు కూడా వచ్చి సైకిల్లో స్కూటర్లోనూ గుద్దాడు, వాడికి గాయమైంది, కింద పడ్డాడు. బ్రదర్ నేను చాలా సారీ బ్రదర్, క్షమించయ్యా, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు, నిజంగా నేను బాధపడుతున్నాను, క్షమించండి బ్రదర్ అని ఆ రియలైజేషన్, నేను చేసింది తప్పే నీ పట్ల, నీకు గాయపరిచాను అనేటువంటి ఒక ఆ రియలైజేషన్ అది ఉన్నప్పుడు నువ్వు ఏం అయితే ఎందుకు క్షమించేది, నువ్వు తప్పు పెట్టి నాకు దెబ్బ తగలేదా, ఏంది నేను క్షమించేది అని నువ్వు ఆ ప్రతీకార చర్య అంటే ఈ రెండింటి మధ్య అన్నమాట కన్సలేషన్. అంటే ఇలాంటి రిలేషన్ అనేది మనము అలాంటి సమయంలో వాడు బాధపడుతున్నాడు, చేస్తున్న తప్పును తెలుసుకున్నాడు, అలాంటి సమయంలో క్షమించాలి. అదే కాకుండా సారీ బాయ్ చేసాంలే, నేను కావాలి చేయలేదులే, ఐ హ్యావ్ నాట్ డన్ బై ఇంటెన్షనల్లీ, ఠీక్ ఐఎమ్ ఫీలింగ్ సారీ, వాడిని క్షమించాలనా లైక్ యూ థింక్ అన్నమాట. అంటే ఏమిటి, ఇక్కడ వాడు క్షమించమని అడిగేటువంటి ఒక హృదయం ఏముంది, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం కూడా అసలు ఆ బాధ పెట్టిన వాడినైనా ఇదిగో నేను తప్పు చేశాను, నిజానికి నువ్వు వాస్తవంగా నన్ను శిక్షించవచ్చు, కానీ నీ దయను కోరుతున్నాను, ఫీలింగ్ మర్సీ అపీల్, నీ మర్సీని నేను కోరుతున్నా, నా పట్ల దయ చూపించు, నన్ను పనిష్మెంట్ చేయొద్దు, వాస్తవానికి నేను చేసింది తప్పే, నువ్వు శిక్షించాల్సిందే, బట్ నీ దయ చూపించు. సో ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఆ ఫర్గివ్నెస్ అనేది అది ఆ బాధపడిన వారి యొక్క హృదయంలో భావన కలగాలి, నేను చేసింది తప్పు, క్షమించు. ప్లస్ ఏంటి, ఈ బాధ ఎవడైతే హాని చేయబడ్డాడో, హూ హాజ్ గాట్ హర్ట్, వానిలో కూడా ఏమిటంటే ఆ గుణం నిజమే, ఇడు క్షమించబడుతున్నాడు, నేను క్షమించవచ్చు, ప్రతీకారం వద్దులే, వాడు చేసింది తప్పే ఒప్పుకుంటున్నాడు, నేను క్షమిస్తాను, ఓర్చుకుంటాను, నా బాధను ఓర్చుకుంటానులే. ఈ ఇద్దరు, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ అ రిలేషన్ ఏ క్రిస్టియానిటీలో బ్రదర్స్లో ఉన్నటువంటి ఒక ఇక్కడ బోత్ ఇన్సిడెంట్, హూ హాజ్ గాట్ హర్ట్ అండ్ హూ హాజ్ మేడ్ హర్ట్, హూ హర్ట్ అండ్ ఇద్దరికీ అన్నమాట. ఎవరైతే తప్పు చేశాడో వానికి బాధను కలిగించాడో, ఎవడైతే తప్పును కలిగి బాధ భరించాడో, ఇద్దరి మధ్య అలాంటి సంబంధం, ఇట్ ఈస్ కాల్డ్ ఎ రికన్సిలేషన్. ఇద్దరి మధ్య అలా ఉంటున్నప్పుడు క్రీస్తునందున బిడ్డలకు అలాంటి వాడు ఎన్నిసార్లు చేసినా నీ పట్ల వాడు తప్పును వాడు తెలుసుకుంటున్నప్పుడు వాడు క్షమించాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఓకే, మంచిది, మనము తెలుసుకున్నాం అన్నమాట ఎలాంటి పరిస్థితుల్లో క్రీస్తు నమ్మిన బిడ్డలు ఎలా క్షమించాలి, హాని కలిగించిన వాడు ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, క్షమించేవాడు ఎలాంటి కలిగి ఉండాలి. ఇది క్షమాగుణము అనేది యేసు ప్రభువు మనకు చెప్పినాడు. ఇక్కడ మనం ఇప్పుడు నౌ విల్ కమ్ ద వాట్ ఈస్ ద ప్యాసేజ్ వి రెడ్. ఒక పరలోకములో ఉన్నటువంటి ఒక రాజుని గురించి ఒక మంచి ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. ఆ రాజుకు ఒక సేవకుడు ద మిలియన్స్ ఆఫ్ మనీ హీ ఓస్ హిమ్. ఎంత? చాలా డబ్బు. తెలుగులో ఏమని రాసింది? 24వ అధ్యాయంలో అతడు 10,000 తలాంతులు, తెలుగులో 10,000, 10,000 24 వర్డ్స్, 1824 వర్డ్స్లో ఐ డోంట్ నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఇది లేటెస్ట్ వర్షన్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే ఏంటి? ఇక్కడ 10,000 తలాంతులు అంటే ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ ఇట్ విల్ బి 30 million rupees. ఒక తలాంతు వచ్చేసి దగ్గరగా ఎంతో ఉంది, అది 3,600 రూపాయలు ఒక తలాంతు అని వ్రాయబడింది ఇక్కడ ఫుట్ నోట్ల కింద తెలుగు వర్షంలో. 30 millions rupees ఇవ్వు. బట్ కింగ్ ఏం చేసినాడు? నేను క్షమించయ్యా, నా దగ్గర లేదు, క్షమించు, నేను సంపాదించుకున్నప్పుడు నీకు చెల్లిస్తాను అన్నప్పుడు ఇఫ్ ఐ గేవ్, వెళ్ళు, క్షమించాను, నువ్వు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయితే ఆ క్షమింపబడిన సహోదరుడు
వారికి ఇంకొకటి చిన్న ఉన్నది ఫ్యూ డాలర్స్ అని ఉన్నది. దానికి ఇక్కడైతే 50 రూపాయలు అరింది అన్నమాట ఇక్కడ. ఏ స్మాల్ అమౌంట్ 28 చాప్టర్ 28 వర్స్ ఉంది. ఏ స్మాల్ అమౌంట్ యు ఓస్ హిమ్. వాడు అంత తప్పును అంత భారాన్ని రాజు క్షమించినప్పుడు వానికి అచ్చి ఉన్న ఒక 50 రూపాయలు అప్పుచున్న వానికి, ఒక దేనారం అప్పున్న వానికి ఏం చేయాలా? క్షమించాలా లేదా? వాడేమన్నాడు, లేదు నిన్ను క్షమించను అని న్యాయాధిపతి దగ్గరికి తీసుకుని పోయి వాడిని జైల్లో పెట్టాడు. మేడ్ హిమ్ టు పుట్. ఈజ్ దిస్ ఫస్ట్ పర్సన్ హూ హాస్ బీన్ ఫర్గివన్, హీ డిజర్వ్స్ ఇట్. అతను వర్తా? క్షమించాలా? రాజు కోపం రాదా? ఏమన్నాడు రాజు? వీని వెళ్ళి కమాన్ పనిష్ హిమ్, అతనికి వెళ్ళి పనిష్ చేయమని చెప్పాడు. ఇది ఒక ఉపమానం. ఏమిటంటే ఇక్కడ 77 సార్లు క్షమించాలి అన్న ఒక తప్పిదం చేసినప్పుడు చూడండి. అందుకే నౌ లెట్ us థింక్. అంత భారాన్ని అంతకున్నటువంటి ఒక మన తప్పును క్షమించినప్పుడు, ఒక చిన్న తప్పును క్షమించే స్థితిలో మనం లేనప్పుడు, డూ వీ డిజర్వ్? మనకు ఆ క్షమాపణకు అర్హత ఉందా? లేదు, అర్హత లేదు. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ బి పనిష్డ్. వాడిని తీసుకువెళ్ళి ఏమని చెప్పాడు? వాడిని జైల్లో అప్పచెప్పాడు. బాధపరచు వారికి వారిని అప్పగించాను. బీటన్ టు బి బీటన్ టు హిమ్. గమనించండి. నౌ మెనీ ఆఫ్ us నో లార్డ్స్ ప్రేయర్. మనందరికీ ప్రభు ప్రార్థన తెలుసు కదా. మెనీ ఆఫ్ us, ఎనీబడి, మనం చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాము లార్డ్స్ ప్రేయర్. లార్డ్స్ ప్రేయర్లో ఒక భాగం ఉంది. యూ కెన్ రిమెంబర్, విల్ రీడ్ ఇట్. 6 Matthew 6:12. I'll make you to read it. And forgive us our sins as we have forgiven those who sinned against us. Note down that. మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. రోజు డైలీ we sit down and we keep on praying it. The Lord is క్షమిస్తున్నాడు. But we do not know whether we are forgiving or not. మనం చేస్తున్నామా? మనము అనుదిన జీవితంలో మన సహోదరుల పట్ల ఇలాంటి క్షమాగుణాన్ని మనం కలిగి ఉన్నామా? అలాంటి క్షమాగుణం ఉన్నప్పుడు మళ్ళీ ఎలా మనము దీన్ని హౌ కెన్ వి గివ్ ది స్టేట్మెంట్ టు ఇన్ అవర్ ప్రేయర్ టు ద గాడ్? ప్రభువా, మేము యాజ్ వి ఫర్గివ్ అవర్ డెటర్స్ వి ఫర్గివ్ అవర్ డెట్స్. మేము క్షమించిన ప్రకారము యాజ్ వి డూ యు ఫర్గివ్ us. లెట్ us రియలైజ్, లెట్ us క్వశ్చన్. మనం పరీక్షించుకుందాం, మనం ప్రశ్నించుకుందాం. మనం ఇలాంటి క్షమాగుణం కలిగి ఉన్నామా? నౌ ఐ విల్ కమ్ టు ద 77 సార్లు, 77 times. Now what is your life? How many years you have? 47 years. I think so, 47 years. Somebody is 18 years, somebody is 20. I am 77 years. You think in my life, how many times I must have wronged? ఎన్నిసార్లు అబద్ధం చెప్పిండొచ్చు, చిన్న దొంగతనాలు చేసిండొచ్చు, మా అమ్మకి తెలియకుండా చిన్నప్పుడు ఏదైనా తప్పు చేసిండొచ్చు, మోసం చేసిండొచ్చు, అబద్ధం చెప్పించుండొచ్చు, కప్పిపుచ్చుండొచ్చు చెప్పకుండా. యూ కౌంట్ నౌ, యూ కౌంట్ ఇన్ యువర్ లైఫ్ టైంలో ఎన్నిసార్లు నువ్వు చేసి ఉండాలి. హౌ మెనీ టైమ్స్ యూ మస్ట్ హ్యావ్ డన్ ద రాంగ్. బట్ గాడ్ ఫర్గేవ్ యూ. గాడ్ స్టిల్ కీపింగ్ యూ హెల్తీ. గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ విత్ ఆల్ ద థింగ్స్. దేవుడు నిన్ను క్షమించాడు. ఆయన క్షమించకుండా 77 సార్లు కాకుండా 77 సార్లు క్షమించి 78వ మనల్ని శిక్షించింటే మనం అయిపోయేటోళ్ళమే. ఎందుకంటే 77 కంటే ఎక్కువ చేసాం మనం. ఇఫ్ యూ హాస్ పనిష్డ్ ఇట్, అప్పుడప్పుడు పెద్ద తప్పులు చేసినప్పుడు చిన్న పాఠాలు నేర్పిస్తాడు అంతే దేవుడు. కానీ క్షమిస్తున్నాడు. హీ ఈజ్ గివింగ్ సమ్ లెసన్స్ టు us. వెన్ యూ డూ ఎ టెరిబుల్ బ్లండర్స్, ఎక్కువ పాపాలు, మనం అతి శృతి మించి మన పాపాలను లిమిట్ చేసి దాటిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు మనకు కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు, కొన్ని పనిష్మెంట్లు ఇస్తున్నాడు. బట్ స్టిల్
ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. ఇది దేవుడు ఆ క్షమించే గుణం, దేవునిలో ఉన్న క్షమించే గుణం. హ్యావ్ దిస్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆ మనసులో ఒక ప్రత్యేక గుణం వచ్చి క్షమాగుణం. యేసు ప్రభు క్షమించాడు, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. మన పట్ల ఎవరైనా తప్పు చేసినప్పుడు, మనకు హాని కలిగించినప్పుడు, వాడు రియలైజ్ అయితే, వాడు పశ్చాత్తాపడినట్లయితే, వాడు క్షమించమని ప్లీడ్ చేస్తున్నప్పుడైతే, వాడు వేడుకుంటున్నప్పుడు అలాంటి వారిని మనము క్షమించండి. ఇట్ ఇస్ ఎ హేనస్ సిన్ అంటారు ఇంగ్లీష్లో అయితే కనుక. అది చాలా గొప్ప పాపం అంట. క్షమించకపోవడం అనేది ఒక చాలా తప్పు పని అంట. ఒక క్రైస్తవునికి ఉండవలసిన గుణం కాదంట. కాబట్టి దేవుని మనస్సును, యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆ మనసులో ఒక అద్భుతమైన గుణము, ప్రేమించే గుణము, తగ్గించుకునే గుణము, సాత్వికమైన గుణము, మంచితనము గుణము, సహించే గుణము, క్షమించే గుణం, ఓర్చుకునే గుణం. ఈ గుణాలన్నీ కూడా క్రీస్తు మనసులో ఉంటున్నాయి. క్రీస్తు కలిగిన ఆ మనసులో ఈ గుణాలన్నీ కూడా ఉంటాయి. మనం ప్రేమించే గుణము మనం నేర్చుకున్నాము. ఈరోజు మనం క్షమించే గుణము నేర్చుకుంటున్నాం. ఎన్నిసార్లు అయినా, ఎలాంటి స్థితిలో మనం యేసుప్రభు అయితే వాడు తప్పు చేసి వాడు బాధపడకపోయినప్పటికీ క్షమిస్తున్నాడు కొన్ని. ఎందుకంటే ఆయన దైవత్వం కలిగినటువంటి ఒక మనసు. నాకు గుర్తులేదు ఆ ఇన్సిడెంట్. ఒరిస్సాలో ఆయన గ్రామ్ స్టేన్స్ ఆ భార్య తన భర్త బిడ్డను పోగొట్టుకున్నప్పుడు, కాల్చినప్పుడు దుర్మార్గంగా వాళ్ళు పశ్చాత్తాపడలేదు. అయినా ఏం చేసింది ఆయన? వాట్ ఏ గ్రేట్! దిస్ ఇస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్షమించే గుణం. కాబట్టి పిల్లల ఈరోజు మనము యేసుప్రభువును మనల్ని క్షమిస్తున్నాడు, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఎన్నోసార్లు మన జీవితాల్లో క్షమిస్తూనే ఉన్నాడు. 77 సార్లు కాదు, ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు. అప్పుడప్పుడు మనకు పాఠాలు నేర్పుతున్నాడు. అలాగే మనం బుద్ధి చెప్పండి అంటున్నాడు. ఇంకొక ప్యాసేజ్లో ఎవడైనా తప్పు చేస్తే మనకి బుద్ధి చెప్పండి అంటున్నాడు. మనము సరిదిద్దే గుణం కూడా చేయొచ్చు, కానీ మనసులో కక్షపూరితమైన గుణము, ప్రతీకారమైన రెట్రిబ్యూషన్, డిజైరింగ్ టు బి పనిష్డ్, అలాంటి గుణం లేకుండా క్షమించే గుణం, సాత్వికమైన గుణం, మంచి హృదయం, సహృదయమైన ఆ గుణమును కలిగి, క్రీస్తు కలిగిన ఆ గుణమును మనం కూడా కలిగి దేవుని మహిమపరచినట్లు దేవుడు మన హృదయాలను అలాంటి మంచి గుణమును అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, స్తోత్రాలనైనా మరొకసారి క్రీస్తు పేటను స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ మా ప్రభు దినమున మేమందరము మీ ప్రియమైన బిడ్డలుగా కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో చేరి ఇలాగ మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఈ కరోనా వైరస్ కొంత ప్రభావం ఉంటున్నందువల్ల తండ్రి, అనేక కుటుంబాల్లో నమ్మిన బిడ్డలు తండ్రి కుటుంబాల పరంగా మీ సన్నిధిలో చేరి ఆరాధిస్తుండగా వారి మధ్య నుండి ఆరాధనను స్వీకరించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. కొన్ని చిన్న సంఘాలలో తండ్రి మరి వారు కోరుకుంటున్నారు, వారికి ఎలాంటి ఆపద లేకుండా కాపాడమని వేడుకుంటున్నాము. నాయనా మా తండ్రి, మా ప్రభువా, దూరంగా ఉన్న మా ప్రేమికులను వారి కుటుంబాలను కూడా ఆదరించి వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని మహిమపరిచి స్తుతించే భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మా బంధువులను, స్నేహితులను, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న ప్రియులను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీ సేవ చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నమ్మిన బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, కరోనా వైరస్ ఇంకా కొంత ప్రభావం ఉంటున్నది, కొంత తగ్గినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంపూర్ణంగా ఈ వైరస్ను తొలగించి ప్రజలందరినీ కాపాడమని వేడుకుంటున్నాం. ప్రపంచంలోని దేశాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మేమున్న ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని, ప్రజలందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాయన మా తండ్రి, మా ప్రభువా, మరొకసారి తండ్రి ఈ మా ప్రభు దేవుని ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ సన్నిధిలో మేము ఇలా ఆరాధించి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ
ఈ దినమంతయు మా పనుల్లో మీ కృప చూపి మాకు సహాయం చేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.